షాపులన్నీ బంద్ చేయాలి. కొల్లూరులో బంద్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి కూలగొడతారని ముందే బంద్ చేసి ధర్నా చేస్తున్నారు. బంద్ చేయొద్దని ఇక్కడ అందరు వస్తున్నారు. మా కొల్లూరు ఇట్లా జరుగుతుంది. కొల్లూరు పేస్టు కేసీఆర్ నగర్లో లక్షలు పెట్టి షాపులు కొన్నారు. గరీబోళ్ళని బతకనీయకుండా చేస్తారు. గరీబోళ్ళ షాపులన్నీ తీసేయాలని చూస్తున్నారు. ఇక అందరూ ధర్నా చేస్తున్నారు. అక్కడ బంద్ చేపిస్తున్నారు షాపులు. ఇగో ఈ అమ్మ షాపు ఉంది. అమ్మ షాపు 3 రోజులు బంద్ చేయాలి. ఎన్ని రోజులు బంద్ చేయాలమ్మ నువ్వు? 3 రోజులు బంద్ చేయమన్నారా? కిరాణా షాప్ పెట్టాము. 3 రోజులు బంద్ చేయమన్నారు. 3 రోజులు ధర్నా చేస్తారని బంద్ చేస్తున్నాం. అది షాప్ బంద్. అది ఫ్రెండ్స్ కొంచెం ఏమి దొరకవు. కొనేది ఉంటే ఈ రోజే కొనుక్కోండి. అందరూ కొనుక్కోండి. 3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. 3 రోజులు నీళ్లు పాలు ఏమీ దొరకవు. అంతే. కొల్లూరు 2లోని కేసీఆర్ నగర్లో చిన్న షాపులు తీసేస్తామంటారు. మార్వాడాలు వచ్చి పెద్ద షాపులన్నీ కొన్నారా? చిన్న వాళ్ళందరూ ఏమైపోతారు? బతుకు తిరిగి వచ్చి ఉండమన్నారు. అన్ని వదిలేసుకు వచ్చాము. మరి ఎలా బతకాలి? చిన్న షాపులు పెద్ద షాపులు పెట్టుకోండి. మేము వద్దాను. మేము ఏదో చిన్న షాపుల మీద బతకాలి కదా. మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్తాం? అందుకేనా ఈ ధర్నా? వెనకాల పిల్లలు లేరు, భర్త లేరు. ఎలా బతకాలి? మేము ఏదో బతకాలి కాబట్టి చిన్న షాప్ పెట్టుకుని చిన్న బడ్డీ కొంచెం పెట్టుకుని బతుకుతున్నాం మేము. మరి అది కూడా బతకపోతే మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? అంటే మాకు ఏదైనా బతుకు తీరు ఎక్కడన్నా చూపించండి, మేము బతుకుతాం. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. అది మాకు కేసీఆర్ అని ఇచ్చారు ఇల్లు ఏదో బతకమని. మరి మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చి తీసేస్తానంటే ఎట్లా? మేము ఏం చేయాలి చెప్పండి? ఎలా బతకాలి? ఏదో మాకు ఆధారం చూపించండి, బతుకు తీరు చూపించండి, మేము బతుకుతాం. మరి ఇల్లు కానీ ఇల్లు అన్నం పెట్టదు కదా, ఇల్లు బతకాలి కదా. మేము ఏదో బతుకు తీరు చూపించండి, లేదా ఎక్కడ పేరు చూపించండి, అక్కడ పెట్టుకుని బతుకుతాము. అంతే. అది మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమేమో ఇది కాదు, రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని బతిమాలు అడుగుతున్నాం పెద్దలందరినీ. మా వాళ్ళు తప్పుంటే క్షమించండి, మాకు ఏదో బతుకు తీరు చూపించండి. అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇగో అంతా కేసీఆర్ నగర్ కొల్లూరులో అంతా మంగామా మార్వాడీస్ వచ్చిర్రు. మార్వాడీస్ వచ్చి పెద్ద షాపులు కొన్నారు. మార్వాడీస్ వచ్చి పెద్ద షాపులు కొని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు కటింగ్ షాప్ ఉంది. అమ్మకు నూనె, చిన్న పిల్లలు తినే సామాన్లు అవన్నీ చిల్లర కొట్టులాగా పెట్టుకొని బతుకుతుంది. ఎలా బతకాలా ఫ్రెండ్స్ మేమందరము చెప్పండి? పెద్ద షాపులు మార్వాడోళ్ళు వచ్చి కొన్నారు. ఇది న్యాయమేనా? ఇక్కడ గరీబోళ్ళు అంతా ఎట్లా బతకాలి? గరీబోళ్ళని ఇచ్చిరు. మరి షాపులు ఉండే పట్టుకొని వీళ్ళందరూ వచ్చిరు జనాలు, లేకపోతే ఎవరు రాకపోతుండే. వీళ్ళందరేమో ఇలా చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎగో ఎలా చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు దయచేసి ఏం చేయాలంటే మా అందరినీ దయచేసి ఈ షాపులు ఉండేటట్టుగా చూడాలి.